హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ట్రిగ్నామెట్రీ నుంచి 10th క్లాస్ ఈ రోజు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ జరిగింది. 10th క్లాస్ మ్యాథ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలాంటి క్వశ్చన్స్ అంటే ట్రిగ్నామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ కొసెక్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ sin tan థీటా అన్నాడు. ఎక్స్ప్రెస్ కొసెక్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా. కొసెక్ థీటాని దేంట్లో కన్వర్ట్ చేయమంటుండు? tan థీటాలోకి ప్రూవ్ చేయమంటుండు. దీనికి చాలా సింపుల్ మెథడ్ లో చెప్తా చూడండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ప్రెస్ కొసెక్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan థీటా కదా, ఏదైతే అంటుండో లాస్ట్ దీన్ని తీసుకోవాలి. tan థీటా తీసుకుంటున్నా. tan థీటా ఏదైతే లాస్ట్ టర్మ్ ఉంటుందో అది తీసుకుందాం. tan థీటా ఫార్ములా ఏంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తే చూడండి, రైట్ ట్రయాంగిల్ ఇది 90 degrees ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హైపోటెనస్. థీటా ఇక్కడ తీసుకుంటే థీటా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్, ఇదేమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది, రైట్. చలో ఇప్పుడు ఏమైతుంది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా మంది ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ యూజ్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు దీనికి చాలా సింపుల్ గా స్మార్ట్ మెథడ్ లో చెప్తా చూడండి. ఆపోజిట్ న్యూమినేటర్ ఏముంది? ఆపోజిట్ ఉంది. ఇది డినామినేటర్ అడ్జసెంట్ ఉంది. ఆపోజిట్ ఉన్న ప్లేస్ ని tan థీటా తీసుకోండి. ఆపోజిట్ సైడ్ లో tan థీటా తీసుకోవాలి. ఏదైతే న్యూమినేటర్ లో ఆపోజిట్ లేకపోతే అడ్జసెంట్ ఏది ఉంటుంది, న్యూమినేటర్ వాల్యూని ఇక్కడ ఏ టర్మ్ ఇస్తే తీసుకోవాలి. ఆపోజిట్ ఇప్పుడు ఎంత అనమాట? tan థీటా. ఆపోజిట్ ఏం తీసుకుందాం ఇప్పుడు? tan థీటా తీసుకుంటున్నాను. tan థీటా ఇది tan థీటా. ఆపోజిట్ ఎంత తీసుకుంటున్నా ఇప్పుడు నేను? tan థీటా తీసుకున్నా, రైట్. సో tan థీటా ఆపోజిట్ tan థీటా, ఓకే. నెక్స్ట్ అడ్జసెంట్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు డినామినేటర్ ఇది ఆపోజిట్ కదా, ఈ కింద డినామినేటర్ అడ్జసెంట్ ఉంది. అడ్జసెంట్ ఎంత తీసుకోవాలంటే 1 తీసుకోవాలి ఎప్పటికి, ఏది ఉంటే అది, రైట్. 1 అంటే ఇది 1 తీసుకున్నా. ఇప్పుడు హైపోటెనస్ ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఏమవుతుంది అంటే హైపోటెనస్ తెలియదు కదా, ఫార్ములా యూజ్ చేద్దాం. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. ఇది పైథాగరస్ ఫార్ములా. హైపోటెనస్ అంటే ఎంత తెలియదు కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ రాద్దాం, రైట్. సో ఆపోజిట్ సైడ్ ఇస్ హౌ మచ్? ఆపోజిట్ అంటే tan స్క్వేర్ థీటా ప్లస్ అడ్జసెంట్ ఎంత? 1 స్క్వేర్. సో ఇప్పుడు రూట్ అప్లై చేస్తున్నా. సో రూట్ అప్లై చేస్తే స్క్వేర్ కు రూట్ క్యాన్సల్. హైపోటెనస్ కావాలి మనకు. అండర్ రూట్ ఆఫ్ ఇది ఏమైతుంది? tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అవుతుంది. సో హైపోటెనస్ ఏమైంది మనకి? అండర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అయింది. అంటే అండర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1, ఇది హైపోటెనస్. 3 సైడ్స్ తెలిసినాయి కదా, ఈజీ. ఇప్పుడు ఏమంటుండు? కొసెక్ థీటాని tan లో కన్వర్ట్ చేయమన్నాడు. కాబట్టి కొసెక్ థీటా ఫార్ములా రాద్దాం. కొసెక్ థీటా ఎవరికి? రెసిప్రోకల్ సైన్ కి. కొసెక్ థీటా ఫార్ములా ఏమైతుంది? సో హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది, రైట్. సో కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్, సో హైపోటెనస్ అంటే ఎంత ఇక్కడ? హైపోటెనస్ అండర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1, ఇది హైపోటెనస్. రిమైనింగ్ ఆపోజిట్ ఎంత? tan థీటా. అంటే ఇప్పుడు కొసెక్ థీటాని దేంట్లో కన్వర్ట్ చేసినాం మనము? అండర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1 బై tan థీటా లో కన్వర్ట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.